Welcome to Dhanustrick. Yesterday's daily current affairs we can see now. First of all, thought of the day. It always seems impossible until it is done. మనకు ప్రతిదీ కూడా ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది ఎప్పుడు అది సాధ్యమైనంత వరకు. సో ప్రతిదీ కూడా సాధ్యం అవ్వాలి అంటే మనం కష్టపడాలి, ప్రయత్నించాలి. ఖచ్చితంగా ఏది ఇంపాసిబుల్ అంటూ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్. Which state is said to become India's first state to have two green energy efficient towns, which will supply solar energy to cater the needs of the town by 2023? ఈ స్టేట్ మనకి రెండు గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్స్ టౌన్స్ని కలిగి ఉంది. ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ అంటే అలా కలిగి ఉండడంలో, రెండు గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్స్ టౌన్స్ని కలిగి ఉండడంలో ఇండియాస్లో నెంబర్ 1 స్టేట్ ఏదైనా అడుగుతున్నారు. రైట్. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. Bihar. Bihar is said to become India's first state to have two green energy efficient towns. Okay. So, ఏమేమి సార్ బీహార్లో ఉన్న టూ గ్రీన్ ఎనర్జీ ఎఫిషియంట్ టౌన్స్? ద ఫస్ట్ టౌన్ ఈజ్ రాజ్గిర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ బోధ్గయా. These are the two cities, efficient towns in Bihar state. ఓకే సార్, ఇప్పుడు మనం గ్రీన్ ఎనర్జీ ఎఫిషియన్స్ టౌన్స్ అంటున్నాం. వీటిని ఎవరు మెయింటైన్ చేస్తారు, దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2011. సో మన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద ఓన్లీ సిపిఎస్, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ డెడికేటెడ్ టు సోలార్ ఎనర్జీ, డెడికేటెడ్ టు సోలార్ సెక్టర్. సోలార్ సెక్టర్ని మెయింటైన్ చేస్తున్న ఒకే ఒక సిపిఎస్యు, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా అట్ ప్రెజెంట్ ప్రస్తుతం ఈ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ డొమైన్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీ డొమైన్ కూడా ఇప్పుడు మెయింటైన్ చేసేది ఎవరు సార్ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఉంటుంది. ఇది దేని కిందకు వస్తుంది, ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది? ఇట్ ఈస్ కమ్స్ అండర్ రెన్యూబుల్ అండ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కార్పొరేషన్, న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ మినిస్ట్రీ కిందకి రావడం జరుగుతుంది. ఓకే. Which state is said to become India's first state to have two green energy efficient towns, which will supply solar energy to cater the needs of the town by 2023? 2023 లోపు ఏ స్టేట్లో రెండు గ్రీన్ ఎనర్జీ టౌన్స్ని డెవలప్ చేయడానికి, సోలార్ ఎనర్జీని సప్లై చేయడానికి ఆ స్టేట్ ముందుకు వచ్చింది అంటే ఆన్సర్ ఈజ్ బీహార్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. Which company made India's first oil imports from Guyana? ఏ కంపెనీ మనకి ఇండియాలో ఫస్ట్ కంపెనీ ఏంటిది ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఏ కంట్రీ నుంచి? గుయానా నుంచి. సో మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇండియా ఎక్కడి నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఈస్టర్న్ కంట్రీస్, సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి, ఎక్కువగా మ్యాక్సిమం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. కానీ దీనికి డిఫరెంట్గా ఈసారి ఏం చేసింది అంటే ఫస్ట్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ది గయానా. గయానా ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికా. క్లియర్.
సో ఏ కంపెనీ సార్ అంటే హెచ్పిసిఎల్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్. ఇది ఒక జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ ఎవరెవరి మధ్య అంటే దీన్నే మనం ఏమంటాం సార్ అంటే హెచ్ఎంఈఎల్ అంటాం. హెచ్ఎంఈఎల్ స్టాండ్స్ ఫర్ హెచ్పిసిఎల్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్. ఇట్ ఈస్ a joint venture between హెచ్పిసిఎల్ అండ్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్. క్లియర్? సో ఎంత పర్చేజ్ చేయడం జరిగింది ఈ గయానా నుంచి ఇండియా, హెచ్పిసిఎల్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా ఇండియా అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఏంటి? ఆయిల్ని. సో ఎంత పర్చేజ్ చేసిందంటే 1,000,000 బ్యారెల్ టన్స్, బ్యారెల్ కార్గో. ఇలా రైట్. సో ఇప్పుడు ఇది గయానాలో మార్చ్ 2న బయలుదేరిందే ఆ షిప్ అనేది. ఏప్రిల్ 8 అనేది ఇండియాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇండియాలో ఏ పోర్ట్కి రీచ్ అవ్వడం జరుగుతుంది అంటే ముంద్రా పోర్ట్. ముంద్రా పోర్ట్ ఎక్కడుంది అంటే గుజరాత్. క్లియర్? సో హెచ్ఎంఈఎల్ ఏ బ్రాంచ్ అనేది దీన్ని ఆపరేట్ చేస్తుంది అంటే బటిండా. ఎక్కడుంది సార్ అంటే పంజాబ్, నార్థన్ స్టేట్ పంజాబ్. సో హెచ్పిసిఎల్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అంటే నోయిడా, ఉత్తరప్రదేశ్. సో మనం ఆయిల్ ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఇంపోర్ట్స్. ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ oil importer in the world. You need to remember this. India is the third largest oil importer in the world. Clear? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిసారి కూడా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఇండియా అనేది ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ డిఫరెంట్గా ఈసారి ఏం చేసింది సార్ అంటే టు కట్ ఇట్ డిపెండెన్స్ ఆన్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇండియా ఎంటర్డ్ అగ్రిమెంట్ విత్ గయానా టు ఇంపోర్ట్ ఆయిల్. సో ఏ కంపెనీ ద్వారా ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే హెచ్ఎంఈఎల్, హెచ్పిసిఎల్ మిటల్ ఎనర్జీ లిమిటెడ్. ఇట్ ఈస్ a joint venture between HPCL and Mittal Energy Limited. Clear? Next question. The India Center for Migration, a research think tank under which ministry, has entered into a collaboration with the International Organization for Migration to study migrant management in India. Clear? ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఐసిఎం అనేది ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కిందకి ఇండియన్ సెంటర్ ఆఫ్ మైగ్రేషన్ అనేది రావడం జరుగుతుంది. హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ టు స్టడీ మైగ్రెంట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సో ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. Indian Center for Migration entered into a collaboration with International Organization for Migration. Clear? ఈ ఐసిఎం అనేది ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ అనేది థింక్ ట్యాంకర్, ఏ రీసెర్చ్ థింక్ ట్యాంకర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఎందుకు సార్ ఈ కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే ఫర్ ద జాయింట్ స్టడీ ఆఫ్ ఆన్ మైగ్రేషన్ అని అనొచ్చు. ఫర్ ద జాయింట్ స్టడీ ఆన్ మైగ్రేషన్ అనేటప్పుడు వాళ్ళు ఒక టర్మ్ని, ఒక లైన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్ట్రెంథనింగ్ డేటా, inform and migrant centered migration management network framework.
క్లియర్. సో ICM అనేది entered a collaboration with IOM, International Organization for Migration, for the joint study on migration, for strengthening data informed and migrant control centered migration management framework. Clear. So ICM, India Center for Migration, a research think tank under the which ministry? Ministry of External Affairs. Next question. Right. Before that, ICM, ICM యొక్క చైర్మన్. సో దీన్ని లాంచ్ చేసింది ఎవరు సార్ అంటే ICM చైర్మన్ ఎవరు సార్ అంటే సంజయ్ భట్టాచార్య. Sanjay Bhattacharya is the chairman and the launching of these collaboration. Chairman, ICM chairman our Sanjay Bhattacharya. Clear. The tourism ministry recently launched the MICE Roadshow Meet in India at the newly inaugurated Chatrasal Convention Center in Khajuraho. What does M stands for in MICE? M stands for in MICE. Recently got tourism ministry of tourism, అదే విధంగా మధ్యప్రదేశ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎవరు సార్? ప్రహ్లాద్ సింగ్ పాటిల్. అదేవిధంగా ఎంపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. వీళ్ళిద్దరూ కూడా జాయింట్లీ ఇనాగరేటెడ్. ఏం ఇనాగరేట్ చేశారు సార్? అట్ ద న్యూలీ ఇనాగరేటెడ్ ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్. ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇన్ ఖజురహో. సో అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ హ్యాస్ ఆల్సో లాంచ్డ్ మైస్ రోడ్ షో మీట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. సారీ, మైస్ MICE Roadshow Meet in India అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ MICE? MICE stands for Meetings, Innovations, Exhibitions and Conferences. క్లియర్. MICE అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓకే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఎవరు సార్? ప్రహ్లాద్ సింగ్ పాటిల్. ప్రహ్లాద్ సింగ్ పాటిల్ అనేవారు లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అంటే దామోహ్, మధ్యప్రదేశ్. ప్రహ్లాద్ సింగ్ పాటిల్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ దామోహ్, మధ్యప్రదేశ్. క్లియర్. So M stands for MICE, meetings. Clear. Next question. In March 2021, Union Minister Harshvardhan launched the Tribal TB Initiative to achieve TB-free India by 2025, where he also announced the meeting of Dash and Dash portals. హర్షవర్ధన్ దేని యొక్క మినిస్టర్ సార్ అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, హర్షవర్ధన్. ఇతను ఏం చేశారంటే సార్, ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది యాజ్ ఏ స్టెప్ టువర్డ్స్ టీబీ ఫ్రీ ఇండియా బై 2025. మీ క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, రీసెంట్గా యూనియన్ మినిస్టర్ హర్షవర్ధన్ లాంచ్ ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్. సో అది లాంచ్ చేశారు కాబట్టి అది దేని ప్రకారం అంటే దేన్ని అచీవ్ చేయడానికి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. టీబీ ఫ్రీ ఇండియా బై 2023, బై 2024, బై 2026 అండ్ 2025. ఆన్సర్ ఇస్ టీబీ ఫ్రీ ఇండియా బై 2025.
where he also announced the merging of టూ పోర్టల్స్ని వాళ్ళు మెర్జ్ చేయడం కూడా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏమేమి పోర్టల్స్ అంటే మనం ఇక్కడ అన్నాం ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్. సో ఈ రెండు పోర్టల్స్ దేనికి సంబంధించినవి అంటే మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన నిక్షయ్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి సంబంధించిన స్వాస్థ్య, ఈ రెండు పోర్టల్స్ని మెర్జ్ చేయడం జరిగింది టు అచీవ్ టీబీ ఫ్రీ ఇండియా బై 2025. సో ఈ విధంగా మెర్జ్ చేస్తే వాళ్ళు ఎక్కువ డేటాని గ్యాదర్ చేయొచ్చు. ట్రైబల్స్కి రిలేటెడ్ డేటాని వాళ్ళు ఎక్కువగా గ్యాదర్ చేసి వాళ్ళ యొక్క టార్గెట్ని అచీవ్ చేయడానికి ఈ రెండు పోర్టల్స్ని మెర్జ్ చేయడం జరిగింది. క్లియర్? సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ స్వాస్థ్య అండ్ నిక్షయ్. నెక్స్ట్ క్వశ్చన్. Which airport will be provided with security facilities by the Bureau of Civil Aviation Securities? Bureau of Civil Aviation Securities. As per the recent signed letter of agreement by Bureau of Civil Aviation Securities with Yamuna International Airports Private Limited in New Delhi. So Bureau of Civil Aviation Security ఏ ఎయిర్పోర్ట్కి సెక్యూరిటీ ఇవ్వడానికి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది చేసుకుంది. ఎవరితో చేసుకుంది అంటే యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆ ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటంటే నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సారీ, ఇది ఎయిర్పోర్ట్ నాట్ ఎయిర్పోర్ట్. నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో దీన్నే మనం ఏ విధంగా పిలవచ్చు అంటే జవా ఎయిర్పోర్ట్. జవా ఎయిర్పోర్ట్ అని కూడా అడగవచ్చు క్వశ్చన్. ఇన్ కేస్ ఆప్షన్స్లో జవా ఎయిర్పోర్ట్ అని ఉంటే దాన్ని కూడా మనం టిక్ చేయొచ్చు. ఆ జవా లేదా నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సెక్యూరిటీ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీస్ ఎంటర్డ్ ఏ లైన్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సార్ నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, మరి యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో ఎందుకు అగ్రిమెంట్ అయింది? ఎందుకంటే యమునా ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది యమునా ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్షన్ తీసుకోవడానికి దీని కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనేది తీసుకునేది ఎవరు అంటే యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకోసం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనేది యమునా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో అగ్రిమెంట్ ఎంటర్ అవ్వడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నోయిడా ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. Where did Indian Army conducted the Ordnance Disposal Mission? ఆపరేషన్ తిరువల్లు. సో పేరులోనే ఉంది ఆపరేషన్ తిరువల్లు. ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది ఒక ఆర్డినెన్స్ డిస్పోజల్ మిషన్ అనేది. ఎవరు కండక్ట్ చేస్తారు? ఇండియన్ ఆర్మీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఎవరు సార్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్? రాజ్నాథ్ సింగ్. లోక్సభ కాన్స్టిట్యున్సీ లక్నో. క్లియర్? Where did Indian Army Chief Manoj Mukund Naravane. Manoj Mukund Naravane is the Chief of Indian Army. Clear? Indian Army headquarters New Delhi conducted the Ordnance Disposal Mission. అంటే ఆ స్టేట్లో ఉన్న డిస్పోజల్ అన్నింటిని ఆర్డినెన్స్ డిస్పోజల్ చేయడానికి ఆపరేషన్ తిరువల్లూరు అనేది ప్రారంభించడం జరిగింది. ఆ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? ఆర్డినెన్స్ డిస్పోజల్ చేయడానికి. అందుకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అగ్రిమెంట్ అయి ఇండియన్ ఆర్మీని పంపించి ఆ ఆర్డినెన్స్ డిస్పోజల్ అనేది చేయడం జరిగింది. సో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏది సార్ అంటే తమిళనాడు. తిరువల్లూరు ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ తమిళనాడు. క్లియర్? సో తమిళనాడును మనం చూసుకున్నట్లయితే ఇంకా టెంపుల్ టౌన్ ఆఫ్ సౌత్ ఇండియా
ఏది సార్ అంటే కుంభకోణం. క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ ఏది సార్ అంటే ఊటీ. నెక్స్ట్ ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్, క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్ అయితే ఊటీ, ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ కొడైకెనాల్. క్లియర్. Where did India Army conduct the Ordnance Disposal Mission Operation Tiruvallur, Tamil Nadu? Clear. Which is the first South Indian airport to have fully operational parallel runways? First South Indian airport in India to have fully operational parallel runways. Kempegowda International Airport, Chennai International Airport, Kozhikode International Airport, Rajiv Gandhi International Airport, Coimbatore International Airport. Answer for the question is Kempegowda International Airport, which is located in Bangalore. Here, as per Global Wind Report 2021, Global Wind Report never issue చేస్తారు సార్ అంటే Global Wind Energy Council. Global Wind Energy Council ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే Brussels, which is located in Belgium. Global Wind Energy Council యొక్క హెడ్ క్వార్టర్స్ Brussels, Belgium. As per the Global Wind Report issued by the Global Wind Energy Council, India may miss its renewable energy capacity targets. ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ టార్గెట్స్ ఏంటి సార్ అంటే 2022 కల్లా ఇండియా అనేది 175 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. కానీ గ్లోబల్ విండ్ రిపోర్ట్ ప్రకారం ఏంటి, ఇండియా అనేది ఆ టార్గెట్ని అచీవ్ చేయలేదు అంటుంది. ఓకే, వాట్ వర్ ద టార్గెట్ సెట్ బై ద ఇండియా ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్? 175 గిగావాట్స్ బై 2020. క్లియర్. సో ఈ 175లో 100 gigawatts by solar energy, 60 gigawatts by wind energy, 10 gigawatts by biofuel energy, and 5 gigawatts by small hydro. Clear. This is the target, 175 gigawatts by 2020. May ask question like this: India set its target of renewable energy by 175 gigawatts by the year 2023, 2024, 2025 or 2022. Answer for the question is 2022. Next question. Which country collaborated with India to establish Ropur nuclear power plant, the first nuclear power plant of Bangladesh? ఏ కంట్రీ ఇండియాతో కొలాబరేట్ అవ్వడం జరిగింది? ఎందుకు కొలాబరేట్ అయిందంటే టు ఎస్టాబ్లిష్ రోపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ రోపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది సార్ అంటే బంగ్లాదేశ్లో ఉంది. ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇస్ రష్యా. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ని విజిట్ చేయడం జరిగింది. ఈ 2 days విజిట్లు చాలా జరిగాయి. సో మనం వాటి గురించి ఒకసారి క్లియర్ కట్గా చూస్తాం. ఎందుకు విజిట్ చేయడం జరిగింది సార్ అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ బంగ్లాదేశ్. గోల్డెన్ జూబ్లీ. Golden Jubilee independence of Bangladesh. So Bangladesh Prime Minister Sheikh Hasina. Clear. సో ఈ సెలబ్రేషన్స్లో పాటుగా ముజీబ్ బొర్సో అనే సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది సార్. ముజీబ్ బొర్సో సెలబ్రేషన్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ బై విచ్ కంట్రీ? బంగ్లాదేశ్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఎవరు సార్ అంటే బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ యొక్క బర్త్ యానివర్సరీని ముజీబ్ బొర్సో అనేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు అంటే బంగ్లాదేశ్ పీపుల్.
ఓకే. సో ఈ బంగ్లాదేశ్ అదేవిధంగా ఇండియా 5 MOUs మీద సైన్ చేసుకోవడం జరిగింది. వాట్ ఆర్ దోస్ 5 MOUs అంటే కామర్స్, ట్రేడ్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీద కూడా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. 5 MOUs చేసుకోవడం జరిగింది. రీసెంట్లీ ఇండియా అండ్ బంగ్లాదేశ్ entered into how many MOUs? 5 MOUs while Prime Minister visit to Bangladesh. క్లియర్. అదేవిధంగా సారీ న్యూ పాసెంజర్ ట్రైన్ కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఆ న్యూ పాసెంజర్ ట్రైన్ పేరు ఏంటి అంటే పాసెంజర్ ట్రైన్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి మితాలి ఎక్స్ప్రెస్. ఈ మితాలి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి అంటే ఢాకా నుంచి న్యూ జల్పైగురి. న్యూ జల్పైగురి ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్. క్లియర్. అదేవిధంగా ఎవరైతే యూపీఎస్సీ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో దీని గురించి మరి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. రిగార్డింగ్ ఇండియా బంగ్లాదేశ్ యొక్క వాటర్ రిపోర్ట్ ఒకటి ఉందండి, వాటర్ సప్లై షేరింగ్ ప్యాక్ట్ ఒకటి ఉంది, దాన్ని మనం తీస్టా అంటాం. తీస్టా గురించి కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ఈ విజిట్లో, ప్రైమ్ మినిస్టర్ విజిట్లో. దాని గురించి కూడా ఒకసారి చూసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్డ్ 1000 సువర్ణ జయంతి స్కాలర్షిప్. సువర్ణ జయంతి స్కాలర్షిప్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఎవరికి అంటే బంగ్లాదేశీ పీపుల్, బంగ్లాదేశీ స్టూడెంట్స్ ఫర్ పర్సూయింగ్ ఎడ్యుకేషన్ అండ్ courses in India. So government of India also announced 1000 Shobharno Jayanti scholarship. Recently government of India announced 1000 Shobharno Jayanti scholarships to which country students? Bangladesh. Question may ask like this also. Clear? So answer for the question, which country collaborated with India to establish Rupur nuclear power plant, the first nuclear power plant of Bangladesh. సో రూపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే బంగ్లాదేశ్. సో ఏ కంట్రీ ఇండియాతో కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే రష్యా. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టూడెంట్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ విల్ బి బెనిఫిటెడ్ టు ద 1000 సుబర్ణో జయంతి స్కాలర్షిప్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? విచ్ కంట్రీ? Bangladesh. Just now we discussed about this. Who was appointed as the MD and CEO of Mahindra and Mahindra Limited? This is comes under appointments. MD and CEO of Mahindra and Mahindra Limited, Anish Shah. Anish Shah appointed as the MD and CEO of Mahindra and Mahindra Limited. Next question, who got 1 year extension from the government to serve as the principal scientific advisor? ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ఇక్కడ ఇతను పిఎంఓ ఆఫీసులో సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీకి హెల్ప్ చేయడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ ఓకే వీటిలో పాల్గొనడంలో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తారు. ఎవరు సార్ అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్. ఈ ఎక్స్టెన్షన్ జరిగింది. ఎవరు ఈ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అంటే కె విజయరాఘవ. కె విజయరాఘవ got 1 year extension from the government to serve as principal scientific advisor. Clear? Next, which organization sold its entire stake of 61.5% in Numaligarh Refinery Limited? Numaligarh Refinery Limited located in Assam for 9876 crore. సో మనకి క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఇక్కడ విచ్ ఆర్గనైజేషన్ అంటే బీపీసీఎల్. BPCL sold its entire stake of 61.5% in Numaligarh Refinery Limited, Assam for how many crore? 9876. It's a descending order.
digits in descending order 9876 crore. Clear? రైట్. దీని గురించి ఇంకా చూసుకున్నట్లయితే బీపీసీఎల్ యొక్క ఓన్డ్ కంపెనీ నుమలిగర్ రిఫైనరీ లిమిటెడ్. ఈ నుమలిగరి రిఫైనరీ లిమిటెడ్లో 61.5% స్టేక్ని సేల్ చేయడం జరిగింది. ఎవరికి సేల్ చేశారు సార్ అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్కి, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్కి, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ అస్సాంకి సేల్ చేయడం జరిగింది. ఎన్ని రూపీస్కి, ఎంత మనీకి సేల్ చేయడం జరిగిందంటే 9876 crore. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టేక్? 61.5% ఆఫ్ ది స్టేక్. క్లియర్? అస్సాంకి ఇప్పుడు ఎలక్షన్స్ అవుతుండడం మనం గమనించవచ్చు. అస్సాం యొక్క గవర్నర్ ఎవరు సార్ అంటే జగదీష్ ముఖి. అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ డేటా ఈజ్ processed through the Garuda blockchain platform that was developed by ITI Limited and Talamosu Irvin? ఓకే. విచ్ టైప్ ఆఫ్ డేటా, ఎలాంటి రకమైన డేటాని ప్రాసెస్ చేయడానికి గరుడా బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ అనేది రీసెంట్గా డెవలప్ చేయడం జరిగింది. ఎవరెవరు డెవలప్ చేశారు అంటే ఐటీఐ లిమిటెడ్, అదేవిధంగా తలమాసు ఇర్విన్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ హెల్త్ కేర్ రిలేటెడ్ డేటాని మెయింటైన్ చేయడానికి వాళ్ళొక బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్ యొక్క నేమ్ గరుడా బ్లాక్ చైన్ ప్లాట్ఫామ్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. To which Indian state or union territory the Cochin Shipyard Limited delivered its indigenously built 150 metric ton cargo vessel? The vessel name is MV Sindhu. సో ఏ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది రీసెంట్గా అది తయారు చేసిన 150 మెట్రిక్ టన్స్ కార్గో వెసల్ ఎంవి సింధుని డెలివరీ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ అండమాన్ నికోబార్ ఐలాండ్. క్లియర్? ఆ వెసల్ నేమ్ ఏంటి సార్ అంటే ఎంవి సింధు. The name of the cargo vessel is MV Sindhu. It carries 150 metric tons cargo vessel. Apart from that, it also carries 500 passengers. This is their capacity. MV Sindhu యొక్క కెపాసిటీ ఎంత సార్ అంటే 500 passengers కూడా తీసుకెళ్ళగలే సామర్థ్యం ఉన్నది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కొచిన్ షిప్ యార్డ్. ఎంవి సింధు అనే వెజల్ని ఎవరు డెవలప్ చేశారు? ఇది ఒక షిప్ ఎంవి సింధు అని, కొచిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. క్లియర్? హూ వన్ ద 2021 బెహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్? బెహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ ఎవరు విన్ చేశారంటే లూయిస్ హ్యామిల్టన్. దేన్ని రిప్రజెంట్ చేస్తారు సార్ అంటే మెర్సిడెస్. క్లియర్? లూయిస్ హ్యామిల్టన్ ఏ కంట్రీకి చెందినవాడు అంటే ఇంగ్లాండ్. Who won the 2021 Bahrain Grand Prix title? Lewis Hamilton. He represents Mercedes. He is from England country. These are the questions will be asked like this. Clear? Next question. Who authored the book Name, Place, Animal and Things? The book name is Name, Place, Animal and Things. Other name is Dariba Limdam. Author the book Name, Place, Animal, Things. ఈ బుక్ ని పబ్లిష్ చేసింది ఎవరంటే జుబాన్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. క్వశ్చన్ మే ఆస్క్ లైక్ దిస్. జుబాన్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్. Dariba Limdam authored the book Name, Place, Animal, Things. It was published by Juban Publishers Private Limited. Clear? Next question. I Am Malala, the story of the girl who stood up for education and was shot by the Taliban, is the autobiography of Nobel Prize winner Malala Yousafzai.
Which country does she belongs to? Nobel Prize winner Malala Yousafzai. Which country does she belong? సో మట్టిలో పుట్టిన మాణిక్యం అని కూడా అనొచ్చు ఈమెను. ఈమె బిలాంగ్స్ టు పాకిస్తాన్. I am Manala, the story of the girl who stood up for education and was shot by the Taliban. ఇది ఒక ఆటోబయోగ్రఫీ. ఎవరి యొక్క ఆటోబయోగ్రఫీ అంటే మలాలా యూసఫ్జై. ఈ మలాలా యూసఫ్జై అనేది ఆమె ఏ కంట్రీకి చెందిన వాళ్ళు అంటే పాకిస్తాన్కి చెందిన. క్లియర్. Annually, World Piano Day is observed on the dash day of the year, making the total number of keys in a piano. సో పియానోలో ఎన్ని కీస్ ఉంటాయి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 88 కీస్ ఉంటాయి. సో 88 కీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఇయర్లో ఆ ఇయర్ యొక్క 88th డేని వరల్డ్ పియానో డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఇయర్ 88th డే ఏది సార్ అంటే 29th of March. సో 2021లో ఏ డేట్ని పియానో డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అంటే 29th March. లాస్ట్ ఇయర్ 2020లో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు సార్ అంటే వరల్డ్ పియానో డేని 28th March. క్లియర్. 88th డే ఆఫ్ ద ఇయర్, మేకింగ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కీస్ ఇన్ ఏ పియానో. పియానోలో ఎన్ని కీస్ ఉంటాయి? 88 కీస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. క్లియర్. రైట్. వేర్ వాజ్ ద షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ ఇనాగ్రేటెడ్ ఇన్ March 2020? షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఏ స్టేట్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది అంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్. క్లియర్. ఉత్తరప్రదేశ్ యొక్క క్యాపిటల్ లక్నో. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. క్లియర్. షాహిద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ ఇనాగరేట్ చేశారు. అది ఏ స్టేట్లో ఇనాగరేట్ చేశారంటే ఉత్తరప్రదేశ్. వేర్ ఈస్ ద వాల్కానిక్ మౌంటైన్ మౌంట్ ఫ్రగడాల్ జుహాల్ లొకేటెడ్? FAGRADAL SFJAL Fagradal Zvuhal లొకేటెడ్ ఇన్ ఐస్లాండ్. సో అక్కడ ఐస్లాండ్ యొక్క క్యాపిటల్కి దగ్గరలో ఉన్న మౌంటైన్ మౌంట్ ఫగ్రడాజల్ దగ్గర నుంచి వాల్కానిక్ ఎరప్షన్ అనేది జరగడం జరుగుతుంది. ఎప్పుడంటే మార్చ్ మంత్లో ఇలా జరగడం జరిగింది. ఫస్ట్ టైం సార్ ఇలా జరుగుతుంది ఈ కంట్రీలో, ఈ ఐస్లాండ్ అనే కంట్రీలో. 900 yearsలో ఇదే ఫస్ట్ టైం జరిగింది వాల్కానిక్ ఎక్స్ప్లోషన్, వాల్కానిక్ ఎరప్షన్. Country name island. May ask like this: in the island country, volcanic mountain dash recently volcanic eruption was located. Answer for the question: Mount Fagradazal. Clear. ఆ మౌంట్ నేమ్ అయినా అడగొచ్చు, లేదా కంట్రీ నేమ్ అయినా అడగొచ్చు, లేదా ఈ కంట్రీ యొక్క క్యాపిటల్. ఐస్లాండ్ కంట్రీ యొక్క క్యాపిటల్ Reykjavik. Clear. Reykjavik. Next question: who authored the book Anand Math? It is comes under static GK. ఆనంద్ మఠ్ బుక్ ని ఎవరు రాశారు సార్ అంటే బంకిం చంద్ర చటర్జీ. ఈ బంకిం చంద్ర చటర్జీ వందే మాత్రాన్ని రాసింది ఎవరు సార్ అంటే బంకిం చంద్ర చటర్జీ. ఆనంద్ మఠ్, హూ ఆథర్ ద బుక్ ఆనంద్ మఠ్ అంటే బంకిం చంద్ర చటర్జీ. ఈ వందే మాత్రం కూడా ఆనంద్ మఠ్ నుంచే తీసుకోబడడం జరిగింది. వేర్ ఈస్ ద రూపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్? వి ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. రూపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి ఇండియా అదేవిధంగా రష్యా జాయింట్లీ కొలాబరేట్ చేసి దీన్ని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చాయి. ఈ రూపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లొకేటెడ్ ఇన్ బంగ్లాదేశ్. క్లియర్. So my question is, you need to comment before the video, who is the president of Bangladesh?
ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. సో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. ప్రైమ్ మినిస్టర్ మనకు తెలుసు షేక్. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్? అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా కామెంట్ చేయండి. షేక్ హసీనా ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. సో బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ బి రిప్లై దే. When was the National Clean Air Program launched? National Clean Air Program launched in the year 2019. Okay. With which country India shares Teesta river water? సో తీస్తా అనే నది ఉంది. ఆ నది యొక్క వాటర్ని ఇండియా మరియు ఏ కంట్రీస్ షేర్ చేసుకోవడం జరుగుతుంది? ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ 5. When was the Pakistan Resolution Day or Pakistan Republic Day annually observed? పాకిస్తాన్ యొక్క రిపబ్లిక్ డేని ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది? దే ఆస్క్డ్ అబౌట్ రిపబ్లిక్ డే, నాట్ ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే ఆన్ 23rd March. క్లియర్. బంగ్లాదేశ్ యొక్క ఇండిపెండెన్స్ డే 29. Yes, 29. Bangladesh Independence Day 29. Pakistan Resolution Day or Pakistan Republic Day on 23rd March. Where is the headquarters of the Global Wind Energy Council located? We already discussed this. Brussels, Belgium. Belgium యొక్క capital Brussels. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ రీసెంట్గా ఏం రిపోర్ట్ చేసింది? గ్లోబల్ విండ్ ఎనర్జీ రిపోర్ట్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ విండ్ ఎనర్జీ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇండియా మే మిస్ ద టార్గెట్ రెన్యూబుల్ ఎనర్జీ బై మిస్ ద టార్గెట్. మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాం? రెన్యూబుల్ ఎనర్జీ 175 గిగావాట్స్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీని 2020 లోపు మనం 2022 లోపు ప్రొడ్యూస్ చేస్తామని ఒక టార్గెట్ని పెట్టుకున్నాం. కానీ గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్ట్లో, గ్లోబల్ విండ్ ఎనర్జీ రిపోర్ట్లో ఇండియా మే మిస్ అని చెప్పడం జరిగింది. సో మే మిస్ అన్నారు. సో వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ 2022. విచ్ కంట్రీ డస్ ద కరెంట్ వరల్డ్ #1 Formula 1 డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్ బిలాంగ్ టు? సో లూయిస్ హ్యామిల్టన్ ఏ కంట్రీకి చెందినవాడు? ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఇంగ్లాండ్. సో బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్ ని ఎవరు సార్ గెలిచారు? బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్. బహ్రైన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ ఇస్ లూయిస్ హ్యామిల్టన్. ఇతను మెర్సిడెస్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వేర్ ఈస్ దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్? దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్, ఇండోర్. క్లియర్. దేవి అహల్యాబాయ్ హోల్కర్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండోర్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. క్లియర్. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఖజురహో ఎక్కడ లొకేట్ అయి ఉంది సార్ అంటే మధ్యప్రదేశ్. రీసెంట్గా ఖజురహోలో ఏం చేశారు? మా శివరాజ్ సింగ్ చౌహాన్, అదేవిధంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫైర్స్ మినిస్టర్ హర్షవర్ధన్ ఒకటిని లాంచ్ చేశారు. ఏం లాంచ్ చేశారు సార్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. రైట్. ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్. ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ సార్ అంటే ఖజురహో మధ్యప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ని ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ మధ్యప్రదేశ్లోని ఖజురహో ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. రైట్. మనం అదే విధంగా చూసుకున్న మైస్ కూడా అదే ఫంక్షన్లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్? సారీ, ఇది లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చర్. ప్రహ్లాద్ సింగ్ పటేల్ లాంచ్ చేయడం జరిగింది మైస్. అదేవిధంగా ఛత్రాసల్ కన్వెన్షన్ సెంటర్ కూడా మినిస్ట్రీ ఆఫ్
టూరిజం మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. టూరిజం మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పటేల్. క్లియర్. This is for the day. I hope you will be enjoying the session. You are enjoying the session. Thank you. And if possible, please like and subscribe. Thank you.